అడిలేడ్ వేదికగా భారత్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టు కేవలం 3 రోజుల్లోనే పూర్తయిపోయింది. ఈ డే నైట్ మ్యాచ్లో 10 వికెట్ల తేడాతో టీమిండియా ఓటమి పాలైంది. ఈ టెస్ట్ మ్యాచ్లో ఆతిథ్య ఆస్ట్రేలియా మనపై పూర్తిగా ఆధిపత్యం చెలాయించింది. ముఖ్యంగా ఈ మ్యాచ్లో ట్రావిస్ హెడ్ మరోసారి ఇండియాకు కొరకరాని కొయ్యలా మారి 3 చెరువుల నీళ్లు తాగించాడు. దీనికి తోడు భారత జట్టు అన్ని విభాగాల్లోనూ ఫెయిల్ అయ్యి 2 ఇన్నింగ్స్లలోనూ కనీసం 200 పరుగుల మార్కును కూడా దాటలేకపోయింది. ఈ నేపథ్యంలో భారత జట్టు ఓటమిని విశ్లేషించే ప్రయత్నం చేశాడు టీమిండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్. ఇంతకీ కైఫ్ ఏమన్నాడంటే, ఆసీస్ ఫాస్ట్ బౌలర్లలా భారత పేసర్లు తెలివిగా ఆలోచించడం లేదని నాకు వారి ఆటను చూస్తే అర్థమైంది. రెండో టెస్ట్లో భారత్ ఓటమికి ట్రావిస్ హెడ్ ఒక ప్రధాన కారణంగా నిలిచాడు. అయితే మన వాళ్ళు ట్రావిస్ హెడ్ను ఎందుకు అవుట్ చేయలేకపోతున్నారో నాకు అర్థం కావడం లేదంటూ మన బౌలర్లని ప్రశ్నించాడు. స్కాట్ బోలాన్ ఆసీస్ జట్టులో రెగ్యులర్గా ఉండడు, కానీ అతడికి విరాట్ కోహ్లీని ఎలా అవుట్ చేయాలో తెలుసు. జట్టులో స్థిరంగా ఉండని బౌలరే కోహ్లీని ట్రాప్ చేసినప్పుడు భారత జట్టులో స్థిరంగా ఆడుతున్న మన బౌలర్లకు మాత్రం ట్రావిస్ హెడ్ని ఎలా అవుట్ చేయాలో తెలియక చోద్యం చూశారు. ప్రతి బ్యాటర్కు వీక్నెస్ ఉంటుంది. హెడ్ కూడా అందుకు మినహాయింపు కాదు. హాఫ్ స్టంప్ల వెలుపల బౌలింగ్ చేస్తే హెడ్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. అటువంటప్పుడు మీరు ఎందుకు అదే లైన్లో నిలకడగా బౌలింగ్ చేయలేకపోతున్నారు? ఈ విషయంలో మాత్రం మనం ఆసీస్ బౌలర్లను చూసి నేర్చుకోవాలి. విరాట్ కోహ్లీ బలహీనత అందరికీ తెలుసు. హాఫ్ స్టంప్ వెలుపల బౌలింగ్ చేస్తే విరాట్ అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకే ఆసీస్ బౌలర్లు అదే లైన్లో అతడికి బౌలింగ్ చేస్తారు. తొలి ఇన్నింగ్స్లో స్టార్క్, రెండో ఇన్నింగ్స్లో బోలాండ్ అదే పని చేశారు. వారు అంత ప్లానింగ్తో బరిలోకి దిగుతుంటే మన వాళ్ళు మాత్రం వారి సులభమైన బంతులు వేసి పరుగులు సమర్పించుకుంటున్నారు. కనీసం తర్వాతి మ్యాచ్లోనైనా ట్రావిస్ హెడ్కి వ్యతిరేకంగా భారత బౌలర్లు కూడా అదే వ్యూహాన్ని అనుసరించాలి. సరైన ప్రణాళికతో ముందుకు సాగాలి. మొదటి బంతి నుండే అతన్ని అటాక్ చేయాలి. హెడ్కు ఎటువంటి అవకాశాలు ఇవ్వకూడదు. పక్కా ప్రణాళికతో అతన్ని అవుట్ చేయాలి. అప్పుడే టీమిండియా ఆధిపత్యం సాధించగలదని కైఫ్ పేర్కొన్నాడు. కైఫ్ చేసిన వ్యాఖ్యలు సరైనవేనా? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.